చూడండి అని అన్నారు. కొట్టాము. కొట్టిన తర్వాత ఈ చెట్టు ముడత ఇడుకుంటూ వస్తుంది, కింద సాపుగా వస్తుంది, పైన ముడత ఇడుతుంది. సీతాఫలం ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా మెత్తగా చక్కగా వస్తుంది. ఇవన్నీ సీతాఫలం చెట్లే. కొట్టిన తర్వాత ఈ మందు కొట్టిన తర్వాత ఈ ఎండిన కాడికి అలాగే ఎండి చుట్టూరు మళ్ళీ పచ్చదనం వచ్చేస్తుందండి. ఆకు ప్రతి ఆకు కూడా ఇలాగే వస్తుందండి. పైకి రాలేదు బాగా, పైకి రానికోకుండా చేస్తుందండి. ఇక ఆకుతోనే అక్కడ అంతం అయిపోయిందండి. ఇదిగో ఈ ఎండిపోయి ఇక్కడ ఎండింది చూసారా, ఇక అక్కడ వరకే ఇక ఆకు మొత్తం పచ్చదనం వచ్చేసిందండి. దాన్ని పైకి రానిస్తాలి ఆ తెగులు. ముడత చెట్లు ఈ ఆకు చూసారా ఎలాగా సాపుకి వచ్చేస్తుందో. ఒక్కొక్కటి రెండే సాకులు ముడత ఇడుకుంటా పైకి వచ్చేస్తుందండి. ఇది చూడండి, ముడత మొత్తం ఇడిపోతుంది. ఇదంతా ఇట్లా మెలిదిరిగి ఉందండి. మెలిదిరిగి ఉన్నది ఇక్కడ వరకు ముడత ఇడిపోయిందండి. ఇది ఇప్పుడు జాజాగి ఇడిపోతుంది అనమాట. ఇలాగా ఇది అంత కాడ అవన్నీ లావు బాగానే ఉంది కదా. లావు ఇదిగోండి, మట్ట లావు అవుతుంది కదా. ఇది చూడండి, తల ఇచ్చాక లావు అవుతుందండి. నూగు కానీ ఇదిగోండి పచ్చదనం వస్తుంది కదండి. ఇంకా నూగు వచ్చేసి పచ్చదనం వచ్చేస్తుంది కదండి. మట్ట కూడా ఇది ఇక్కడ నుండి లావు అవుతుంది చూసారా. అది ఇదిగోండి ఈ మొన్నటి దాకా ఇవి చూసారా, ఈ కింద అంత ఉందా, ఇది ఇక్కడికి ఉందండి. ఇక్కడికి ఉన్నది ఇదిగోండి చూడండి ఎన్ని ఆకులు వేసుకొచ్చిందో. ఇది ఇదిగోండి ముడత ఇడిపోతుంది, ఇడిపోయి ఇలాగ వస్తుందండి చెట్టు. ఇదండి చాలా వరకు ఇడిపోతుందండి ముడత. ఇంకోసారి కొడితేనే బెటర్.